హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో డకెట్ మూవీకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఎంత, అలాగే దురంధర్ మూవీకి సంబంధించి 23 రోజుల కలెక్షన్స్ ఎంత, దాంతోపాటు తెలుగు మార్కెట్ నుంచి వచ్చిన రాకాసా బైకర్ మూవీకి సంబంధించి మొదటి వారానికి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాసా మూవీకి సంబంధించి 7 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి డైరెక్ట్గా మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి వారం ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 11,43,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 13,17,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 3,30,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన రాకాసా మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 16,47,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. సో డీసెంట్ కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వనంద్ ప్రధాన పాత్రలో నటించిన బైకర్ మూవీకి సంబంధించి మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో దాదాపుగా 10,91,00,000 రూపాయలు వసూలు చేసింది. అదే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 12,08,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి వారంలో దాదాపుగా 2,70,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వనంద్ నటించిన బైకర్ మూవీ మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 14,78,00,000 రూపాయలు వసూలు చేసింది. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 20 కోట్లను దాటినట్టు ప్రొడ్యూసర్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా కూడా మంచి డీసెంట్ కలెక్షన్స్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కూడా ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలో నడిచిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 23 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా మొదటి 21 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,070 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 22 రోజున అంటే నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 7,54,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 7,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే నెక్స్ట్ వీకెండ్ ఉంది, సండే ఇంకా సాటర్డే ఉంది కాబట్టి నెట్ కలెక్షన్స్ రూపంలో లైట్గా గ్రోత్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ కూడా నడుస్తుంది కాబట్టి లైట్గా మాత్రమే గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 23 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1,084,77,00,000 రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 12,80,00,000 రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపుగా 409 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మొదటి 23 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,689 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి ఒక సాలిడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే సంపాదించుకోవడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి సాయల్ దర్శకత్వంలో అడవి శేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా డకెట్. ఈ సినిమా రిలీజ్ కావడం జరిగింది ఈ రోజు. అండ్ ఆడియన్స్ నుంచి ఒక మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంతకంటే ముందు ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ కావడం జరుగుతుంది, అండ్ సినిమా రిలీజ్కు ముందు ఎంత రికవరీ చేసుకుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2,500 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. అండ్ ఈ సినిమా హిందీలో, తెలుగులో ఇంకా తమిళ్లో 3 భాషల్లో రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా హిందీలో దాదాపుగా 1,200 స్క్రీన్స్లో ఆడుతుంది. అంటే ఈ సినిమా 1,200 స్క్రీన్స్లో ఆడుతుందంటే అక్కడ దురంధర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సినిమా నుంచి దాదాపుగా 1,200 స్క్రీన్స్ అవుట్ అయిపోయినట్టే. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చి దాదాపుగా 70 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని నిర్మాత 25 కోట్ల రూపాయలకు, శాటిలైట్ రైట్స్ని 17 కోట్ల రూపాయలకు, అలాగే మ్యూజిక్ రైట్స్ని 7 కోట్ల రూపాయలకు సేల్ చేసి సినిమా రిలీజ్కి ముందే దాదాపుగా 50 కోట్లను అయితే నిర్మాత రికవరీ చేసుకోవడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అడవి చేసి మిగతా సినిమాల కంటే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది కలెక్షన్స్లో కూడా, అలాగే టాక్ కూడా ఈ సినిమాకి మంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఈరోజు ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 7,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపుగా 8,55,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా చాలా సాలిడ్ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఈరోజు దాదాపుగా 4,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్గా సాహనిల్ దర్శకత్వంలో అడవి శేషు, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన డకెట్ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 13,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. మంచి కలెక్షన్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు సాటర్డే తర్వాత సండే ఉంది కాబట్టి ఈ సినిమాకి మంచి టాక్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ 2 రోజుల్లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి డకెట్ సినిమా మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట దురంధర్ పార్ట్ 2, డకెట్, ఇంకా రాకాసా, ఇంకా బైకర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.